హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి ఉప్మా. ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకునే రెసిపీ. ఏ ఫంక్షన్లోనైనా ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు డెఫినెట్లీ ఈ రెసిపీ అనేది ఉంటుంది. కానీ ఉప్మా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఈ ఉప్మానైతే ఈ నైట్కి చేసుకుంటాను. ఎప్పుడైనా ఫస్ట్ గ్లాసుడు నూక చేసుకుని దోరగా వేపుకుంటాను. ఇలా వేపుకున్న నూకైతే ఉప్మా టేస్ట్ బాగుంటుంది, చాలా స్మూత్గా కూడా ఉంటుంది. ఇలా వేపుకుని పక్కన పెట్టుకుంటాను. అలాగే ఉప్మాకి నేను ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యారెట్, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, పోపు దినుసులన్నీ తీసుకుంటాను. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుని ప్యాన్ వేసుకుని ఉప్మాకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆవాలను ముందుగా యాడ్ చేసుకున్నాను. అలాగే శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకున్నాను. ఇవి కాస్త వేగాక ఇందులోకి టమాటాని అయితే యాడ్ చేస్తాను. టమాటా కూడా వేసిన తర్వాత కరివేపాకు, ఈ పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవచ్చు. మనకి ఇంకా పలుచగా కావాలనుకుంటే 2 గ్లాసులున్నర కూడా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఉప్మాకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు. కరివేపాకు ఉప్మాలో చాలా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని చూసుకుని వేసుకోవాలి, ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువైపోతుంది. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి ఈ నూకను కాస్త వేస్తూ తిప్పాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. స్లోగా వేసుకుంటా మొత్తం అంతా తిప్పుకోవాలండి. ఒకసారి కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాస్ని అయితే. ఆల్రెడీ నేనే వీడియో తీసుకోవడం వల్ల కుక్కర్లో కూడా గడిచింది, చూశారు కదా. ఉప్మా అయితే ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి బాగా కలుపుకొని ప్లేట్లో వేడివేడి ఉప్మా వేసుకుని దాని మీదన పంచదార వేసుకుని తింటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే పెసరట్లో కూడా ఈ ఉప్మాని యాడ్ చేసుకోవచ్చు, సేమ్ ఇలాగే చేసుకుని. అలా కూడా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ఉప్మా మేము రేర్గా తింటాం, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్. మీకు కూడా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.